గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ప్రార్థన చేయనమ్మ ఒకళ్ళు. పరిశుద్ధుల తండ్రి, ప్రేమ గల ప్రభా, జీవం గల తండ్రి, కనికరం గల ప్రభా, మీకు ఆదరిస్తున్నాను ఆయన. మమ్మల్ని కాచి సజీవులకు దేవుని ప్రభా, రాత్రి కాల సమయంలో నీ బిడ్డలంగా ఆయన మేము కొంతమంది కూడి దేవాన్ని సన్నిధిలో ఉన్న ప్రభా, నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ వాక్యం నాయన జీవ వాక్యం దేవాన తండ్రి, బాధల్లో నెమ్మదించి నీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచుము, బలపరచుము, మేము ఎదగటానికి కృపను అనుగ్రహించుము, సహాయం తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని ఆయన సిలువ చోటను మరుగు చేసి ఆయన మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దేవాన్ని సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. కనికరించి నా ప్రభునే చూపిస్తున్నాను బతి ఉన్నాడు అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలమ్మా. ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం సండే స్కూల్ పిల్లలు కూడా కంఠస్థం చేస్తారు ఆ మాట. చాలా గొప్ప మాట. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆత్మఫలాలు ఎన్ని అంటే 9 అంటారు. అక్కడ ఒకటే ఆత్మఫలమేమనగా, దాని లక్షణాలు 9. అక్కడ ఆత్మ అని బ్లాక్ లెటర్ లో కొంచెం పెద్ద అక్షరాలతో ఉందంటే, బైబిల్లో ఎక్కడైనా సరే కొత్త నిబంధనలో ఆత్మ అని పెద్ద అక్షరాలతో కనబడితే పరిశుద్ధాత్మ దేవునికి సూచన. అది మనం గమనించాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి ఎప్పుడు వస్తాడు? అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అప్పుడు అంటే ఎప్పుడు? బాప్తిస్మం పొందినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు. పాప క్షమాపణ, మారు మనసు, బాప్తిస్మం పొందినప్పుడు మనము పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, ఎల్లప్పుడూ మీ వద్ద ఉన్నట్టుగా ఆదరణకర్తను పంపిస్తానని. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నివసించినప్పుడు ఇక్కడున్న ఈ 9 లక్షణాలు మనలో ఉండాలి. ఆ యేసు ప్రభు లక్షణాలు ఇవి. మొట్టమొదటిది ఏంటి? గలతీ 5:22 చదవండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ లక్షణాలన్నీ మన ప్రభు అయిన యేసు ప్రభుకు సంబంధించినవి. మొట్టమొదటిది ప్రేమ. ప్రేమ గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చాలమ్మా. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉందని 5వ వచనం చదువుకున్నాం. 8వ వచనంలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు.
ఎట్లనగా మనం ఇంకను పాపులమైన గన క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనము భక్తిహీనులము, బలహీనులము, శత్రువులము, పాపులమైన మనల్ని మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమించి కల్వరి శిలువలో మన కొరకు తన రక్తాన్ని ధారపోసి తన ప్రాణాన్ని ధారపోశాడు. కల్వరిలో ఆయన మన ఎడల తన ప్రాణాన్ని ధారపోసి అసలు శిశులు నిజమైన ప్రేమను వెల్లడిపరిచాడు. మరొక మాట చూడండి ఆయన ప్రేమ గురించి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. యేసు ప్రభు 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అంటే మామూలుగా లోపాలు లేకపోతే మనల్ని ఎవరైనా ప్రేమిస్తారు. కానీ లోపాలున్నా ప్రేమించే ప్రేమ యేసు ప్రేమ. లోకంలో ఎవరు చూపని ప్రేమది. పాపులమైన ప్రేమించాడు, బలహీనులమైన ప్రేమించాడు, భక్తిహీనులమైన ప్రేమించాడు. ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ స్వరూపి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి చదువమ్మా. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, తొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. అందుకు అతని, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటేనని చెప్పెను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది. నీవు వెళ్లి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. 21వ వచనములో యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగా ఉన్నది. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనలో కొదువులున్నా గాని ప్రేమించే దేవుడు, మనలో లోపాలున్నా ప్రేమించే దేవుడు. పాపులమైన మనల్ని ప్రేమించాడు. పాపుల స్నేహితుడు, పాపుల ప్రేమికుడు. నేను మిమ్మును ప్రేమించినట్టే అని యోహాను సువార్త 10:34 ఉంది. ఎలా ఉంటే మనల్ని ప్రేమించాడంటే, మనలో ఏ గొప్పతనం లేకపోయినా మనలో లోపాలన్నా ప్రేమించాడు. ఇది యేసు ప్రేమ. దేవుని బిడ్డలమైన మనం, విశ్వాసులమైన మనం వీటి ప్రేమను కలిగి ఉండాలి. తప్పనిసరిగా లోపాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు మంచోడివైతే నేను ప్రేమించేవాడిని, గౌరవించని అంటాం గాని క్రీస్తు ప్రేమను మనం చూపించాలా, బలహీనులను బలపరచాలి. మనం గమనించాలి, ఒకరికొకరు మనం ప్రేమ కలిగి ఉండాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, అదేవిధంగా సహోదరుని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, శత్రువును కూడా ప్రేమించమని చెప్పాడు. ప్రేమ గురించి ఆ ఒక్క మాట చాలు ఈరోజు మన వర్తమానం. సరే, ఒక్కొక్కటి నేను చెప్తున్నాను. ఒకటి, యేసు ప్రభు ప్రేమ స్వరూపి. ఆయన బిడలమైన మనం కూడా ఆత్మఫలములో మొదటి లక్షణం ప్రేమను కలిగి ఉండాలి. యేసు వలె, యేసులాగా నడవాలి, యేసులాగా జీవించాలి. ఆయన లోపాలన్నా ప్రేమించాడు. మనం కూడా ఒకరికొకరం ప్రేమ కలిగి ఉందాం, ఒకరినొకరు ప్రేమిద్దాం, సహోదర ప్రేమ కలిగి ఉందాం, సంఘాన్ని ప్రేమిద్దాం, కుటుంబాన్ని ప్రేమిద్దాం. రెండవ మాట గలతీ 5:22. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. చాలా. రెండో పదం సంతోషము. సంతోషం ఎలా కలిగిద్దో ఒక మాట చూడండి. 126వ కీర్తన 1-3 వచనాలు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిని. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి.
చాలమ్మా. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు గనక మనము సంతోషభరితులమైతిమి. ఏంటా గొప్ప కార్యం అంటే, చెర నుండి విడిపించాడు, నోటి నిండా నవ్వుంచాడు, మనల్ని కూడా పాపం అనే చెర నుంచి విడిపించాడు. పాప క్షమాపణ ద్వారా సంతోషం కలుగుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాసక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఆత్మరక్షణ బాప్తీసం ఎప్పుడైతే పొందుకుంటామో, ఎక్కయ్య సంతోషంతో యేసుప్రభుని చేసుకున్నాడు. నపుంసకుడు బాప్తీసం తీసుకున్న తర్వాత సంతోషంతో తిరిగి వెళ్ళాడు. మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో అప్పుడే మన హృదయంలో సంతోషం ఉంటుంది. కీర్తన 16:11 చదవండి. కీర్తన గ్రంథం 16:11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని సన్నిధిలో ఏముంటుందంట? సంతోషం. ఇప్పుడు మనం అందరం దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. చెర నుంచి విడిపించడం ద్వారా సంతోషం, రక్షణ పొందడం ద్వారా సంతోషం. మరొక మాట చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయము 23-24 వచనాలు. క్రొవ్విన పశువుని తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరకనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అక్కడే 15వ అధ్యాయంలో 7వ వచనం 10వ వచనంలో ఒక పాపి రక్షించబడితే పరలోకంలో దేవునికి దేవదూతలందరికీ సంతోషం. అదే పాపి తప్పిపోయి మళ్ళీ తిరిగి తండ్రి సన్నిధికి దేవుని సన్నిధికి వస్తే దేవునికి సంతోషం. సంతోషం అనేది దేవుని పదం. తన బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని దేవుని కోరిక. ఫిలిప్పీ 4:4 చూడకుండా చెప్పొచ్చు మనం. ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుడు తన బిడ్డలకు చెప్పిన మరొక మాట తెస్సలోనీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చివరిలో ఉంది. చదవండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎల్లప్పుడు ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలు సంతోషంగా ఉండాలి. రక్షణ ద్వారా సంతోషం, దేవుని సన్నిధిలో సంతోషం. తప్పుపైన పాపి తిరిగి మళ్ళీ మందలో చేరితే దేవుని దగ్గరికి వస్తే సంతోషం, ఆయన సన్నిధిలో సంతోషం. తన బిడ్డలు సంతోషంగా ఉండాలని దేవుని ఉద్దేశం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు గనక మనము సంతోషభరితులమైతిమి. ఆత్మఫలములో మొట్టమొదటిది ప్రేమ, రెండవది సంతోషం, మూడోది ఒక్కటే చదవండి, గలతీ 5:22. మూడోది ఏంటి? సమాధానం. చదవండి. సమాధానం 3 రకాలు. 1, మనం దేవునితో సమాధాన పడాలి. 2, తోటి వారితో సమాధాన పడాలి. 3, మనలో మనకే సమాధానం కలగాలి. చదవండి. మొట్టమొదటి మాట యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. దేవునికి మనకి మధ్య దోషాలు అడ్డంగా ఉన్నాయి. ఆ దోషాలు తీసివేసుకుని దేవునితో సమాధాన పడాల. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 వచనం. రోమా 5:1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఎవరితో సమాధానం కలిగి ఉండాలా?
దేవునితో యేసు ప్రభు ద్వారా. ఎప్పుడైతే ఈ పాపాలు తీసివేసుకుంటామో, మారు మనసు పొంది బాప్తిసం పొందుకుంటామో, అప్పుడు దేవునికి మనకి మధ్య సమాధానం కలిగింది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. మొట్టమొదటిది దేవునితో సమాధానం. రెండవది చూడండి, రోమా 12:18. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమస్త మనుషులతో ఎలా ఉండాలంట? సమాధానముగా ఉండుడి. మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు అర్పణ అర్పించేటప్పుడు మీ సహోదరునితో నీకేమన్నా విరోధం ఉంటే మొట్టమొదటిగా మీ సహోదరునితో సమాధాన పడి అర్పణ అర్పించమన్నాడు. సమాధానం అనేది చాలా విలువైన మాట. ఒకటి, దేవునితో సమాధాన పడాలి. రెండవది, తోటి వారితో సమాధాన పడాలి. మనం ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. అందరితో సమాధానము కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. సమాధానము కలిగి ఉండాలి మనం. ఒకటి, దేవునితో సమాధాన పడాలి. రెండు, సమాధానం కలిగి ఉండాలి తోటి వారితో. మూడవది, మనలో మనకే సమాధానం కలగాల. ఎలా అంటే, రక్తస్రావం కలిగిన స్త్రీకి తన రోగాన్ని బట్టి సమాధానం లేదు. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గల దానివై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను. ఈ సహోదరికి 12 సంవత్సరాల రక్తస్రావం ద్వారా బాధపడ్డ సహోదరికి విశ్వాసం ద్వారా దేవుడు సమాధానం ఇచ్చాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 48 నుంచి 50 దాకా మనం చదువుకున్నట్లయితే, పాపాత్మురాలైన స్త్రీ తన పాపపు జీవితాన్ని బట్టి ఆమెకు సమాధానం లేదు. అయితే యేసు ప్రభు ఆ సహోదరికి కూడా చదవన్న మాట. లూకాసు వార్త 7వ అధ్యాయము 48 నుంచి 50 వరకు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు, పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానిపై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. పాప క్షమాపణ ద్వారా సమాధానం. నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానివే వెళ్ళుము. సమాధానం ఇచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. ఒకటి, దేవునితో సమాధాన పడాలి, మన పాపాలు తీసివేసుకుని యేసు రక్తం చేత కడగబడి. రెండవది, పొరుగు వారితో సమాధానం ఉండాలి. శక్యమైతే సమస్త మనుషులతో, అందరితో సమాధానముగా ఉన్నట్టుకు ప్రయత్నించుడు అన్నాడు. మూడవది, మనలో మనకే సమాధానం. అసలు ఈ సమాధానం ఎవరి వల్ల కలిగిద్ది? ఫిలిప్పీ 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. యేసుక్రీస్తు వలన ఈ సమాధానం కలిగేది. ఇది రెండంతల సమాధానం. ఒకటి హృదయానికి, రెండు తలంపులకి. ఫిజికల్ పీసు, మెంటల్ పీసు. శరీరానికి సమాధానం. రక్తస్రావం కలిగిన స్త్రీకి శరీరానికి ఇచ్చాడు సమాధానం. అదేవిధంగా పాపాత్ములైన స్త్రీకి ఆ తలంపులకు కూడా ఇచ్చారు సమాధానం. రెండు రకాల సమాధానం ఇచ్చేది యేసు ప్రభు మాత్రమే. ఒకటి, ప్రేమ, ఆయన లక్షణం, గొప్ప లక్షణం, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన స్వభావం. రెండవది, ఆయన సంతోషంగా ఉంటాడు, తన బిడ్డలు సంతోషంగా ఉండమని చెప్పాడు. రక్షణ ద్వారా సంతోషం. మూడవది సమాధానం, మీకు మేలు కలుగుకొనడానికి మీ పాపాలే కారణం అన్నారు. ఆ పాపాలు తీసివేసుకోవడం ద్వారా దేవునితో సమాధానం. రెండవది పొరుగు వారితో సమాధానం. మూడు, మనలో మనకే సమాధానం. యేసుక్రీస్తు వలనే కలుగుతుంది. నాలుగవది, ఆ వర్ష పదం మాత్రమే చదవండి, దీర్ఘశాంతం. ఇంగ్లీష్ లో దీనికి ఏమనుందంటే స్లో టు యాంగర్ అని ఉంది. స్లో టు యాంగర్. చదవండి ఒక మాట. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి.
ఉమ్. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవునికి దీర్ఘశాంతం, మన దేవుడు దీర్ఘశాంతము గల దేవుడు. స్లో టు యాంగర్ అని ఉంది, కోపించుటకు నిదానించడమే దీర్ఘశాంతం. ఆయన దీర్ఘశాంతం లేకపోతే అప్పట్లో జలప్రలయం వచ్చినట్లు సొదొమ గొమొర్రా మీద అగ్నిగంధకాలు కురిపించినట్టు కురిపించేవాడు. ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు కనుక కొంతమంది అపహాస్యం చేసేవాళ్ళు, రాకడ ఎప్పుడు వచ్చింది, మేము చిన్నప్పటి నుంచి ఇంతానే ఉన్నాం, ఆయన వచ్చేది లేదు పెట్టేది లేదని రకరకాలుగా అపహాస్యం చేస్తున్నారు. అయితే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, అందరూ మారు మనసు పొందవాలని దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవుడు మన ఎడల దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. మారు మనసు పొందుటకు దేవుడు ప్రేరేపిస్తా ఉన్నాడు. కొంతమంది లోబడతల్లా, లోబడనులని మనుషుల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నానన్నాడు. మరి మన ప్రభువు దీర్ఘశాంతం గలవాడైతే మనకు కూడా ఈ లక్షణం ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎఫెసీ 4:1 నుంచి 3లో మీరు అంటే రక్షణ పొందిన దేవుని బిడ్డలు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతో నడుచుకోవాలన్నాడు. యేసు ప్రభు లక్షణం దీర్ఘశాంతం. ఆయన దీర్ఘశాంతం ద్వారా ఇంకా అందరూ సజీవంగా బ్రతుకున్నారు. అదేవిధంగా మనం కూడా అటు దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. తులసి 3:12లో దీర్ఘశాంతాన్ని ధరించుకొనుడి అని ఉంది. ఇప్పటికీ 4 మాటలు అయిపోయినాయి. మొట్టమొదటి మాట ఆత్మఫలములో ప్రేమ, అది యేసు ప్రభు హృదయం, అది లక్షణం, ఆయన ప్రేమ స్వరూపి. రెండవది సంతోషం, రక్షణ ద్వారా తన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకునే దేవుడు. మూడవది సమాధానం, నాలుగవది దీర్ఘశాంతం, ఐదవది గలతీ 5:22 దయాళుత్వము. దయాళుత్వము. చదవండి ఒక మాట, లూకాసు వార్త 4:22. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, ఆయన నోటి నుంచి ఏ మాటలు వచ్చినాయంట? దయగల మాటలు. ఆయన దయామయుడు గనక, దయగలవాడు గనక ఆయన నోటి నుంచి దయగల మాటలు వస్తాయి. 86వ కీర్తన 5వ వచనం చదవండి. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఎవరంట? మన ప్రభువా నీవు దయాళుడవు. దేవుని దయ మనల్ని క్షమించింది. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టు వారందరిలో కృపాతిశయము గలవాడు. మన యేసు ప్రభు ఆయన దయాళుడు. ఆయన దయ మన పాపాలను క్షమించింది. ఆయన నోటి నుంచి వచ్చే మాటలు దయగల మాటలు. అదే విధంగా మరొక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒక్కని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మనం ఒకరి యందు ఒకరు ఏం కలిగి ఉండాలంట? దయ కలిగి ఉండాలి. బైబుల్ చదవటం, వాక్యం వింటం కాదు. ఆత్మఫలంలో ఉన్న లక్షణాలన్నీ కనీసం కొన్నైనా నాలో ఉన్నాయో పరీక్షించుకోవాలి. మనం ప్రేమ కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి.
యేసు ప్రభు దయగలిగిన వాడు, ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఆయన నోటి నుంచి వచ్చే మాట దయగల మాటలు. మనం ఎఫెసీ 4:32 ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించుడు అని ఉంది. మనం కూడా దయగలిగిన వాళ్ళం అయితే మన తోటి వారిని మనం క్షమిస్తాం. మరొక మాట, ఎస్తేరుడు చూచిన వారందరికీ ఏం కలిగిందంట? దయగలిగింది. గబ్రియల్ దేవదూత వచ్చి మరియమ్మ తల్లితో దయాప్రాప్తురాలా నీకు శుభమంది. దయగలిగి ఉండాలి మనం. దయాలత్వం ఆత్మఫలంలో 5వది. ఎన్ని చెప్పినప్పటికీ ఇవన్నీ యేసు ప్రభు లక్షణాలే. ఆయన బిడ్డలైన మనం కూడా కలిగి ఉండాలి. 6వది ఏంటి? మంచితనము. చదవండి నిర్గమాకాండం 33వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనను. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదనంటే మన దేవుడు ఏ దేవుడు? ఆయన మంచి కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరి. ఎవరో చెప్పారు, మంచి మాట చెప్పారు, మంచి దేవుడు అని. నిజం. ఆయన గొర్రెలకు మంచి కాపరి. యెహోవాను స్తుతించుట మంచిది. రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయటం కూడా మంచిదంట. స్తుతించటం మంచిదే, ప్రార్థించటం కూడా మంచిదే. చదవండి మరొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనం. వెలుగు ఫలంలో ఒకటి మంచితనం. యేసు ప్రభు మంచి కాపరి, గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెట్టాడంట? ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన దేవుడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. మంచివాడు ఒక చోట, మరో చోట ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను మంచివాడైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా? ఎవరు మంచివాడంటే మన ప్రభు అయినా యేసుక్రీస్తు. అక్కడే అదే పేజీలో మత్తయి సువార్త 9, 16, 17 చదవండి. 19వ అధ్యాయం. ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరుని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు మంచివాడు ఒక్కడే. ఎవరా మంచివాడంటే మన ప్రభు అయినా మత్తయి సువార్త 9, 16, 17 వచనాల్లో మంచివాడు ఒక్కడే అని ఉంది. ఆ మంచివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మత్తయి సువార్త 20, 15వ వచనంలో నేను మంచివాడైనందున అని ఉంది. ఆ మంచివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 10, 11లో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టనుంది. యేసు ప్రభు తప్ప మంచోడు ఎవరు లేడు. సామెతలు 13, 24 చదవండి. 13, 22. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. ఎవరా మంచివాడు? మన ప్రభు అయినా యేసుక్రీస్తే. మనం ఆయన పిల్లలు. ఆయన పిల్లలు కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆస్తికర్తలనుగా చేస్తాడు. అక్కడే సామెతలు 14, 14 చూడండి. రెఫరెన్స్ ఎక్కువ అవుతుంది అనుకోవద్దు, చూడండి తప్పనిసరిగా. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. అమ్మా, అక్కడ మంచోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వాక్యం వినే వాళ్ళలో? లేరా? యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి వాళ్ళు మంచోళ్లే. యేసు రక్తం చేత కడగ ప్రతి ఒక్కళ్ళు మంచోళ్లే.
లోపాలు ఎదిగితే ప్రతి వాళ్ళలో ఉంటే మంచివాడు ఒక్కడే. ఆయన నమ్ముకోవటం మనం చేసిన మంచి పని, ఆయన ప్రార్థన చేయటం మనం చేసే మంచి పని, ఆయన స్తుతించడం మనం చేసే మంచి పని. తర్వాత చూడండి 6 చెప్పాం ఇప్పటికీ. ఇవన్నీ ప్రభు లక్షణాలే. ఆయన బిడ్డలకు మనం కూడా కలిగి ఉండాల. 1 ప్రేమ, 2 సంతోషం, 3 సమాధానం, 4 దీర్ఘశాంతం, 5 దయాళుత్వం, 6 మంచితనం, 7 విశ్వాసం. చదవండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. విశ్వాసమునకు కర్త అనుంది. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని చెరసాల నాయకుడు అన్నప్పుడు మన పౌలు గారు అంటాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతురని. విశ్వాసమునకు కర్త మన ప్రభువైన యేసు క్రీస్తు. రక్షణ పొందాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి. ఈ విశ్వాసం ఎలా కలిగిద్ది? రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. అమ్మా రెఫరెన్స్ వద్దు కానీ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల పట్టిక. అదంతా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యమనుంది. హెబ్రీ 11:6 అద్భుతమైన మాట. విశ్వాసం అంటే ఏందో హెబ్రీ 11:1 ఉంది. తోమా అవిశ్వాసి కాక విశ్వాసమే సాగిపో అన్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించాలంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. అందరూ గొలియాతును చూసి భయపడ్డారు కానీ దావీదు గొలియాతును చూసి భయపడలేదు. ఎందుకంటే దావీదు విశ్వాసమున కర్త, యేసు వైపు చూసే మనసు కలిగిన వాడు. ఈ రోజుల్లో అందరూ కరోనాకి భయపడతా ఉన్నారు. మనం కూడా కరోనా వైపు కాకుండా విశ్వాసమున కర్త యేసు వైపు చూడటం నేర్చుకోవాలి. సామెతలు 28:1 నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండాలనుంది. ధైర్యంగా ఉండాలి. విశ్వాసం గురించి బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. రిఫరెన్స్లు తీయని గాని శతాధిపతి గురించి దేవుడు మెచ్చుకుంటాడు. ఏమంటాడంటే, ఇశ్రాయేలులో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదంటాడు. ఒక అన్యుడికి అంత విశ్వాసం ఉంటే క్రైస్తవులము విశ్వాసులము దేవుని బిడ్డలమైన మనకెంత విశ్వాసం ఉండాలి? కనాను స్త్రీ ఒక అన్యురాలు. ఆమె గురించి దేవుడు మళ్ళీ మెచ్చుకుంటాడు, పొగుడుతాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అంటాడు. రక్తస్రావం కలిగిన స్త్రీని కూడా, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన సమాధానము గలవని వెళ్ళంటాడు. పాపాత్ముడి స్త్రీతో కూడా అదే మాట అంటాడు, నీ విశ్వాసం నేను రక్షించను. అన్నిటికంటే విలువైన పదం విశ్వాసం. ఈ భయంకరమైన అపాయకరమైన కాలంలో మనం ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటాం అంత ప్రశాంతంగా ఉంటాం. చదవండి ఒక మాట, యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఏమా పోయిన వారం చెప్పాను ఈ వాక్యం నేను. ఎవని మనసు నీ మీద అనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. పర్ఫెక్ట్ పీస్ అని ఉంది ఇంగ్లీష్ లో. పూర్ణ శాంతి అంటే ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉన్నాడు. పూర్ణ శాంతి అంటే తుఫాన్లో కూడా యేసు ప్రభు నిద్రపోతాడు. మనకు కూడా అట్టి మనశ్శాంతిని ఇస్తాడు. అక్కడే పేజీ తిప్పండి, యెషయా గ్రంథం 28:16 చివరి లైన్ చదవండి. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు కలవర. ఇప్పుడు కరోనా ద్వారా అందరూ ఎలా నిద్ర కళ్ళు మూసుకుంటే కలవరమే. టీవీలు చూస్తున్నారు, ఫేస్బుక్ చూస్తున్నారు, వాట్సాప్ చూస్తున్నారు, పేపర్లు చూస్తున్నారు తప్ప బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తే
విశ్వాసంలో బలం పొందుకుంటాం. అసలు అది చూడటం మానేయండి, ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగిద్ది. యేసునందు విశ్వాసం ఉంచండి, యేసు వైపు చూడండి. ఒక ఇంకా ఎన్ని చెప్పాను ఇప్పటికి మాటలు? ఏమా వీటిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి మనకి? 1 ప్రేమ, 2 సంతోషం, 3 సమాధానం, 4 దీర్ఘశాంతం, 5 దయాళత్వం, 6 మంచితనము, 7 విశ్వాసం, 8 ఏంటి? సాత్వికం, గలతీ 5:22 సాత్వికం, సాత్వికము. ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉండిద్ది మీక్నెస్ అని. ఇంకా బాగా దాని మీనింగ్ ఏంటంటే బేరింగ్ కెపాసిటీ, బాధలను భరించే శక్తి, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, సామర్థ్యం దేవుడిస్తాడు. సాత్వికం అంటే బాధలను భరించటమే, బాధలు ఎదుర్కొనే శక్తిని ఇవ్వటమే. మత్తయి సువార్త 11:29 చూడండి. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసు ప్రభు ఎవరట? నేను సాత్వికుడను దీన మనసు గలవాడను. రిఫరెన్స్ వద్దని సంఖ్య 12:3 మోషే గురించి కూడా దేవుడు చెప్పాడు. భూమి మీద మోషే మిక్కిలి సాత్వికుడు, తిరుగుబాటు చేసిన, అవసరమైతే వాళ్ళకి సాష్టాంగ పడ్డాడు గాని అన్ని బాధలు భరించాడు మోషే. మనం కూడా మనసును కలిగి ఉండాల. పేర్కొనే ధైర్యం మాకు దయచే ప్రభువా. ఈ కరోనా కాలంలో కరోనా లేకుండా ధైర్యం ఉండే భాగ్యాన్ని దయచేయ్యా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 10 1వ వచనం. మీ ఎదుటనున్నప్పుడు మీలో అణుకువ గలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు, పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. పౌలను నేనే యేసు క్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. పౌలు గారు ఎంతో చక్కగా చెప్తున్నాడు యేసు ప్రభు కొన్న లక్షణాల గురించి. ఇందాక చదువుకున్నాం మనం. ఎఫెసీ 4:1-2-3 వచనాలు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2-3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎలా నడుచుకోవాలంట? సాత్వికంతో నడుచుకోవాలి. సాత్వికం అంటే అది చాలా గొప్ప పదం. అది చెవిటి వాడైనట్టు ఉన్నాడు సౌలు. అంటే చెవిటోడు కాదు, విన్నట్టే ఉండాల. మోగవాడైనట్టు ఉన్నాడు దావీదు. అంటే మాటలు రావని కాదు, మాట్లాడేవాడు కూడా మాట్లాడకుండా. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది బాధలను భరించే శక్తి కలిగి ఉండటమే. ఒక అద్భుతమైన మాట కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 35వ వచనం. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ఒకటి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సాత్వికుడు. ఆయన బిడ్డ అయిన మోషే గారు సాత్వికుడు. నువ్వు నేను కూడా అట్టి మనసును ధరించుకోవాలి. కొలస్సీ 3:12 ఉంది ఆ మాట. కొలస్సీ 3:12 కూడా చదవండి. కొలస్సీ 3:12. కొలస్సీ 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును
దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకును. మీరు అంటే ఎవరు? మనమే. ఆనాటి క్రైస్తవులు, విశ్వాసులు, ఈనాడు యేసు నమ్ముకున్న మనమే. ఈ ధరించుకోవాలి, ఎల్లప్పుడూ మనం ధరించుకోవాలా. ముగిస్తా చివరి మాట. చివరిది ఏంటి? 9వది ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ ఇంగ్లీష్ లో. సెల్ఫ్ కంట్రోల్. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందున జీవమును గుర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. 2వ తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. ఇంద్రియ నిగ్రహంగా మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మన ఇంద్రియాలు మనం కంట్రోల్ చేసుకోవాలా. ప్రాకారము లేక పాడైపోయిన పురమెంతో తన మనస్సును అణుచుకోలేని వాడంటే మనస్సును అణుచుకోవటం నేర్చుకోవాలి. మూర్ఖుడు తన కోపం మొత్తాన్ని బయలుపరుస్తాడంట. జ్ఞాని తన కోపాన్ని అణుచుకుంటాడు. మూర్ఖుని హృదయంలో కోపం సుఖ నివాసం చేస్తే, మూర్ఖుని హృదయంలో కోపం సుఖ నివాసం చేస్తే, బుద్ధిమంతుని హృదయంలో జ్ఞానం సుఖ నివాసం చేసేదంట. మనం ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తే మనకి నిగ్రహం లేనట్టే, ఇంద్రియ నిగ్రహం లేనట్టే. మన పౌలు గారి బోధ అపోస్తుల కార్యముల గ్రంథం 24:25. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనా నిన్ను పిలువనంపింతునని చెప్పెను. దేని గురించి బోధించాడు? నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చియు. అయిపోయిందమ్మా. ఆశా నిగ్రహం ఉందా? కంట్రోల్ చేసుకుంటున్నారా? మనసుని, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారా? ఏమా, నాకు అందని వాటి ఎందేనను, హెచ్చు వాటి ఎందేనను, నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు మేధ చూసినవి కాదన్నాడు దావీదు 131వ కీర్తనలో. ఇవన్నీ మన కోసమే. ఒక్కసారి ఆ వచనం చదవండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఎవరి లక్షణాలు? మన ప్రభు అయినా మన లక్షణాలు కాదా? మనకి కూడా చదవటం, వినటం, చెప్పటం కాదు. కనీసం కొన్ని మాటలుగాను మనం యేసు ప్రభుని చూపించాలా. మన భక్తి జీవితం ద్వారా, మన ప్రవర్తన జీవితం ద్వారా. గంటల గంటల బోధలు కాదు గాని వాక్యాన్ని అనుసరిస్తే ఈ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, సాత్వికం, విశ్వాసం ఇవి కలిగి ఉంటే మనం యేసు ప్రభుని చూపించవచ్చు లోకానికి. తప్పనిసరిగా ఆత్మను సంపాదించవచ్చు దేవుని ద్వారా. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒకళ్ళు చేయండి ప్రార్థన. స్తోత్రం బ్రహ్మ, మీ కొన్నాళ్ళు పరిశుద్ధానికి స్తోత్రం, నాయన మహోన్నతానికి స్తోత్రం. దేవాయుధ రాత్రి కాల సమయంలో నాయన తండ్రి అన్న ద్వారా మీరు ఇచ్చిన వర్తమానం కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కొన్నాళ్ళు అయ్యా ఐదుగు నాయన నీకు స్తోత్రం. గల్తీ పత్రికలో ఉన్న 5:22 వచనంలో చెప్పబడిన మాట ప్రకారంగా నాయన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, నాయన విశ్వాసం, ఆశయగ్రహం వీటన్నిటికీ నాయన ఐదుగు తండ్రి ప్రేమ కలిగి ఉంటానికి సమాధానం, సంతోషం నాయన సమాధానం కలిగి ఉంటానికి నాయన దేవా మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. మీ కొన్నాళ్ళు ఐదుగు తండ్రి నాయన నీ మంచిలైన మమ్మల్ని ప్రేమించిన ఆయన ఐదుగు మా కొదవులన్నీ మా కొరతలన్నీ తీర్చి దాని కొరకు నాయన ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉన్నదాన్ని ప్రభు ఆయన మనస్త్రత చెప్పినప్పుడు నాయన ఆ రీతిగా నాయన మేము కూడా మా కొరతను నాయన మా కొద్ది దేవుని సన్నిధిలో నాయన తండ్రి ఇంకా నీ సన్నిధిలో ఏదైతే నాయన పొందుకోలేకపోతున్నాము నాయన నీ సన్నిధిలో నాయన రీతిగా మేము ఆత్మీయంగా ఉండడానికి తగిన కృపను గ్రహించమని దేవా ఇదిగో తండ్రి నీకు స్తోత్రం. 9 అనుభవాలు మా జీవితంలో కలిగి ఉండడానికి తగిన కృపను గ్రహించు నాయన దేవా ఇదిగో తండ్రి మీకు కరోనా కాలంలో నాయన భయాన్ని, భీతిని, కలవరాన్ని తొలగించిన ఆయన
నీ సందులో విశ్వాస విషయంలో నాయన అయ్యా ఇదిగో తండ్రి నాయన నీకు స్తోత్రం నాయన దేవా నీ సందులో ప్రార్థించు కృప దాయిచ్చమని దేవా ఇదిగో మేము విశ్వసించేవాడు కలవరపడ్డని సెలవిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రం యవన మనసుని మీద అనుకున్న వారిని పూర్ణ శాంతి కలవనగా చేస్తానంటున్నావు తండ్రి మీ కొందనాలు ఆ రీతిగా చెప్పండి మీ మాటల కొరకై స్తోత్రం మా హృదయం భద్రం చేసుకోవడానికి సహాయం చేయమని ఈ రాత్రి కాలపు దీవెన తినమని నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నాను మీరు మాకు అనుగ్రహించిన వర్తమానం కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును మన కుటుంబాలకును సార్వత్రిక సంఘములో సకల పరిశుద్ధులకును తోడే ఉండునుగా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్.